అండి అందరికీ వ్లాగ్ వచ్చేసి ట్యూస్డే రోజు వ్లాగ్ అండి. ఇంకా అంతా క్లీనింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. చూసేసి మార్నింగ్ గిన్నెలన్నీ కడిగేసానండి. ఇది సోప్ పెట్టి కడిగేసాను. ఇంకా మరకలు మరకలుగా అలాగే ఉంది. తుడిచేసి ఇంకా గ్యాస్ బర్నర్స్ కూడా కడిగేసాను కదా, అవి కూడా ఇందులో అయితే పెట్టేస్తాను. ఇంకా ఇడ్లీకి అయితే నానబెట్టాలనేసి ఇంక ఇవైతే పొట్టు మినపలు ఉంటాయి కదండి, ఇవి వచ్చేసి మా అమ్మ వాళ్ళ పొలంలో వండుతాయి. ఇవైతే నేను ఇడ్లీ కోసం అనేసి నానబెట్టి పెట్టేశాను. ఇంక ఈవినింగ్ అలాగా ఈ పొట్టు అంతా తీసేసి ఇంకా మిక్సీకి అయితే వేసేస్తాను. ఇవి కడగడం కొంచెం పనే, కానీ టేస్ట్ అనేది బాగుంటుంది. మనకి పొలంలో వండినవి ఇంకా ఇలాగ పొట్టు మినపలు అయితే ఇంకా బాగుంటాయి టేస్ట్ అనేది ఇడ్లీకైనా. మా చిన్న పాప అడుగుతూనే ఉందండి ఇడ్లీ చేయమా అనేసి. ఇంకా ఇవైతే నానబెట్టి పెట్టేశాను, మార్నింగే నానబెట్టేసాను కాబట్టి ఇంకా ఈవినింగ్ అలాగ మిక్సీకి అయితే వేస్తాను. ఇంక ఇడ్లీ పిండి అయితే ఇక్కడ ఉంది. ఇడ్లీ పిండి ఈవినింగ్ అలాగ నానబెట్టి పెట్టేస్తాను. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక ఇంకా నాకు వేరే వాటిలో షిఫ్ట్ చేసేస్తానండి. అన్ని పప్పు రైస్ ఏమైనా పచ్చళ్ళు ఉంటే ఇంకా అన్నీ ఇందులో షిఫ్ట్ చేసేసాను. గ్యాస్ కడిగేటప్పుడు అనేసి అన్నీ ఇలాగ పైన అయితే పెట్టేశాను. ఇక్కడ ఇలాగ ఈ గ్యాస్ బర్నర్స్ కూడా ఇంకా ఇక్కడ వచ్చేసి బట్టలు చూసారు కదండి, 2 టబ్స్ అయితే ఉన్నాయండి. ఇవన్నీ సర్దాలి, మళ్ళీ సెల్ఫ్లు కూడా సర్దాలనేసి ఇంకా ఈరోజు అయితే నీట్గా అయితే పెట్టుకుందాం అనేసి అనుకున్నాను. మొన్న నైట్ 12 అయ్యిందండి సర్దులోపు. శారీస్ మాత్రమే అయిపోయాయి. ఇంకా పిల్లలవి అవన్నీ ఉన్నాయి కదా శారీస్, ఇంకా కొన్ని సర్దాను, కొన్ని తీసి పెట్టేశాను అనేసి డైలీ శారీస్ కూడా సర్దేశారు. ఇవి వచ్చేసి ఇంకా మొన్న పండగ రోజు కృష్ణాష్టమి రోజు కట్టుకున్నామండి. ఇది వచ్చేసి శారీ. ఇంకా పిల్లలు కూడా డ్రెస్సెస్ ఇంకా ఎలాగ పడితే అలాగ చిందరవందర వేశారు. నేను కూడా అలాగ వేసేసాను. అంటే నాకు ఇంకా ఎక్కువసేపు పెట్టుకోలేనండి శారీ, ఒక 3 అవర్స్ ఇంకా మ్యాక్సిమం. తర్వాత ఇంకా అస్సలు ఇంకా నేను శారీ నైట్ వేసేసుకుంటుంటాను అలాగా, లేకుంటే డ్రెస్ అయితే వేసేసుకుంటుంటానండి. శారీతో అస్సలు నేను వర్క్స్ ఏం చేసుకోలేను. ఇంకా పిల్లల డ్రెస్సెస్ అన్నీ చూసారు కదా ఇలాగ చిందరవందర వేసేసారు. ఇవన్నీ అయితే సర్దేశాలు. ఇంకా చూసారు కదండి అన్నీ ఇంక ఈ విధంగా సర్దేశాను. పిల్లలు వచ్చేసి ఇవి లెహెంగా టైప్ ఉంటుంది కదండి, గోపికమ్మ లాగా రెడీ చేయమంటే కొద్దిసేపు అండి, ఒక 10 మినిట్స్ రెడీ చేసేది 1 అవర్ పడుతుంది నాకు. కానీ వాళ్ళు పెట్టుకునేది కొద్దిసేపు మాత్రమే. ఇక్కడ చూసేసారు కదండి నా శారీస్ మొత్తానికైతే డైలీ శారీస్కి అన్నిటికీ కాటుకైతే పూసేశారండి. ఇంకా ఇవి వచ్చేసి ఇంకా మా పిల్లల బట్టలు అండి, ఇవి కూడా సర్దేద్దాం అన్నట్లుగా. ఇవి మొత్తం డైలీ శారీస్ డ్రెస్సెస్ అండి నావే. ఓన్లీ ఒక ర్యాక్లో నావి, ఇంకా పట్టు శారీస్ అవన్నీ ఇంకా ఒక బీరువాలో అయితే ఉన్నాయి మొత్తము. ఇవి ఓన్లీ డైలీ యూజ్వి. ఇంకా బ్లౌజెస్ శారీస్ ఇంకా నైటీలు అవి ఉంటాయి కదా, అవి ఒక్కటైతే ఇలాగ పెట్టేశాను. ఇవి వచ్చేసి పిల్లలవి నైట్ డ్రెస్సులు అండి, టీ షర్ట్స్ అవి ఇవి ఉంటాయి కదండి. ఇంకా వీళ్ళకి మా పిల్లలకి నైట్ డ్రెస్సులు టీ షర్ట్స్ ఇంకా ఇవి ఉంటాయి కదండి సాటర్డే అలాగా కలర్ డ్రెస్ వేసుకోవడానికి, అవన్నీ చాలా డ్రెస్సెస్ ఉన్నాయి. ఇంకా ఇవన్నీ కొన్ని పక్కకైతే తీసేసానండి. ఇంకా ఇవన్నీ ఇంకా ఈ మధ్య కొంచెం అంటే రీసెంట్గా కొనుక్కున్నవి, కొన్ని కొత్తవి కూడా ఉన్నాయి. ఇంకా అలాగ సర్దేశాను. ఇంక ఇద్దరివి కదండి కొంచెం ఎక్కువగానే ఉంటాయి టీ షర్ట్స్ అవన్నీ. ఇంకా కొన్ని పక్కకైతే వేసేసాను. ఇవి వచ్చేసి మడత పెట్టేసి బ్యాగ్స్లలో అయితే పెట్టేసేయాలి. ఈ బ్యాగ్స్లో 3 బ్యాగ్స్లో ఉన్నవి సాటర్డే అలాగ వేసుకోవడానికి అండి ఇద్దరివి డ్రెస్సెస్. ఇంకా మిగతావి అకేషన్స్కి ఏమైనా ఉంటాయి కదండి ఫంక్షన్స్కి అలాగా ఇంకా బీరువాలు అయితే పెట్టేశాను పిల్లలవి నావి. ఇక్కడైతే మార్నింగ్ తలస్నానం అయితే చేసేసానండి. నాకు అసలు తలస్నానం చేసి ఎప్పుడెప్పుడు ఆయిల్ పెట్టుకుందాం అనేసి అనుకుంటానండి. అస్సలు ఉండలేను నేను తలకు ఆయిల్ పెట్టకుండా. నాకు ఆయిల్ పెట్టుకోవడమే ఇష్టము తలకి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా ఇవి ఇడ్లీ పిండి అయితే నానబెడుతున్నానండి. మార్నింగ్ చూపించాను కదా అవి అంటే మినపప్పు నానబెట్టి పెట్టాను కదా, అవి నానిపోయాయి. ఇంక ఇవి కూడా ఇడ్లీ పిండి కూడా నానబెట్టేసి ఒక 20 మినిట్స్ తర్వాత ఇంకా మిక్సీకి అయితే వేద్దాం అన్నట్లుగా ఈ విధంగా అయితే నానబెట్టి పెట్టేశాను. ఇంకా కొద్దిసేపు తర్వాత మళ్ళీ మిక్సీకి అయితే వేసేసానండి. ఇంక ఇవి కూడా కడుక్కోవడానికి ఒక టిప్ అయితే చెప్తాను, ఎవరికైనా యూజ్ అవుతుందండి. పొట్టు మినపలు యూజ్ చేసే వాళ్ళకి. మనకి సింక్లో బ్లాక్ అయిపోతుంది కదండి, అంటే ఇవి పొట్టు అంతా పోతే మళ్ళీ సింక్ లీక్ అవ్వడం అలాగా అవుతూ ఉంటుంది కదా. ఒకటి హోల్స్ ఉన్న గిన్నె ఉంటుంది కదండి, అంటే ఆల్రెడీ నేను సింక్ దగ్గరలో ఒకటి పెట్టేశాను, అయినా ఇవి ఎక్కువ క్వాంటిటీ కాబట్టి మళ్ళీ పడిపోతాయి ఎలాగైనా సరే అనేసి ఒక సెట్ అయితే పెట్టుకున్నాను. ఇది హోల్స్ ఉన్న గిన్నె అయితే పెట్టేసి అందులో వాటర్ అయితే వంపేసి వాటితో పాటు ఇవి కూడా వెళ్తాయండి. ఇంకా మొత్తం ఇది పొట్టు మొత్తం అందులోనే ఉండిపోతుంది. ఇంకా ఈ విధంగా అయితే చూసారు కదండి, ఇంక ఇలాగ వంపేస్తున్నాను. ఇంకా ఫైనల్గా ఇంకా కొన్ని అంటే వాటర్ కూడా ఎక్కువ పడతాయి కదండి, ఇవే వాటరే పైన ఒక ప్లేట్లో వంచేసి అలాగా, లేకుంటే ఒక గిన్నెలో వంచేసి అవే వాటర్ రీయూజ్ చేసామనుకోండి మనకి వాటర్ అనేది ఎక్కువ పట్టవు. చూసారు కదండి ఫైనల్గా ఇంకా అక్కడక్కడ పొట్టు ఉన్నా పర్లేదు, పొట్టు కూడా మనకి మంచిదే కాబట్టి ఇంకా అంటే ఎక్కువ కాకుండా కొంచెం అక్కడక్కడ ఉన్నా పర్లేదులే అన్నట్లుగా ఇంకా నేనైతే ఈ విధంగా అయితే కడిగేసాను. చూసారు కదండి పొట్టే సగం పోతుంది. ఇంకా
హాఫ్ అయితే ఇవి వచ్చాయి, హాఫ్ అయితే ఇంక ఈ పొట్టు అయితే పోయిందండి. ఇంక ఈ విధంగా అయితే కడిగేసుకున్నాను నీట్గా. అయితే చూసారు కదా, గిన్నెలో అంతే వచ్చేసాయి. ఇంకా పైన వాటర్ వంపేసిన ఆ బ్లాక్ కలర్లో ఉన్న పొట్టు మొత్తం మళ్ళీ పోతుంది. ఇవి వచ్చేసి మార్నింగ్ వాష్ చేశానండి. ఇంకా వ్లాగ్ ఏం షూట్ చేయలేదు, ఇవైతే ఆరిపోయాయి. ఇంక ఇవి తెచ్చి ఇంకా లోపలైతే వేద్దాం, మళ్ళీ వర్షం పడేటట్లుందనేసి. ఇక్కడ చూడండి, ఒక ఫన్నీగా అయితే మీకు ఒకటి నవ్వుకుంటారు మీరు కూడా. అంటే నేను ఫస్ట్ స్టార్టింగ్లో ఈ హౌస్లో వచ్చినప్పుడు షాక్ కొట్టిందా, చూసారు కదా, ఇక్కడ భయపడ్డాను. అంటే మనం ఏదైనా ఆలోచిస్తున్నామంటే షాక్ కొడుతూ ఏదైనా అనుకున్నామంటే ఇంకా అది జరగకపోయినా జరిగినట్టు ఫీల్ అవుతాం కదా. అక్కడ స్విచ్ వేశాను, కానీ నేను ఏదో షాక్ కొట్టినట్టు ఫీల్ అయిపోయి ఇంకా అలాగా సడన్గా ఉలిక్కి పడ్డానండి. ఇంకా అంటే ఏదైనా మనసులో ఉండి అదే థాట్తో ఉన్నాం అనుకోండి, అది జరగకపోయినా జరిగినట్లుగా ఊహించుకుంటారు కదా. నేను అలాగే ఇక్కడ వచ్చేసి మిక్సీకి అయితే వేసేసుకుంటున్నానండి. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ నుంచి నైట్ వరకు అయితే తీసానండి. ఇంక ఈరోజైతే ఇంకా వ్లాగ్స్ అయితే ఇంకా డైలీ పెట్టడానికి అయితే ట్రై చేస్తానండి, కానీ టైం సెట్ అవ్వట్లేదు అంతే. మెయిన్ ఇంకా టైం ఉండాలండి. టైం అస్సలు ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి ఇంకా టైం అస్సలు ఉండదు. ఇంకా మిగతా వర్క్స్ ఉంటాయి కదండి, మళ్ళీ ఎడిటింగ్, వ్లాగ్ షూట్ చేయడం, ఇవన్నీ అస్సలు ఇంకా కొంచెం టైం ఉంటే బాగుంటుంది అనేసి అనుకుంటున్నాను. మీరు కూడా నాలాగే అనుకుంటారేమో, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా ఇడ్లీ పిండి అయితే ఇంకా ఒక సిస్టర్ అయితే అడిగిందండి నన్ను కామెంట్స్లో, మీరు సిస్టర్ ఎన్ని గంటలకు లేస్తారు, ఏం వాటర్ యూజ్ చేస్తారు తాగడానికి అనేసి అంటున్నారు. అంటే నేను మార్నింగ్ లేచిన వెంటనే వాటర్ తాగుతాననేసి చెప్తూ ఉంటాను కదా. ఏం వాటర్ యూజ్ చేస్తారనేసి అంటున్నారు. నాకు ఫస్ట్ నుంచి అలవాటు అండి. నేను 2 ఇయర్స్ నుంచి యూట్యూబ్లో చూస్తూ ఉంటారు కదా, నేను ఫస్ట్ వీడియోస్ నుంచి చెప్తూనే ఉన్నాను. నాకు వాటర్ తాగే అలవాటు ఉంది. మార్నింగ్ నైట్ మొత్తం వాటర్ అయితే తాగం కదా, మార్నింగ్ లేచిన వెంటనే బ్రష్ చేసేసి వాటర్ తాగుతాననేసి చెప్పాను కదా. ఆ వాటర్ గురించి అయితే అడుగుతున్నారు. అవి వచ్చేసి నార్మల్ మినరల్ వాటరే అండి. ఒక చెంబు అంటారు కదండి, ఒక 1 లీటర్ మైన అయితే తాగేస్తాను, లేదా హాఫ్ లీటర్ లేండి, 1 లీటర్ కాదు, హాఫ్ లీటర్ అయితే తాగేస్తాను మార్నింగ్ లేచిన వెంటనే. ఇంకా తాగేసి కిచెన్లోకి అయితే వచ్చేస్తాను. ఇంకా ఇలాగ చూసారు కదండి. ఎన్ని గంటలకు లేస్తారనేసి కూడా అడిగారు. నేనైతే 6:20 అండి, 6:20కి లేస్తాను డైలీ. ఇంకా 6:20కి లేస్తే 9 లోపు వంట అన్నీ అయిపోతాయి, పిల్లల్ని రెడీ చేయడం అంతా. మళ్ళీ వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఒక 1 అవర్ ఏమైనా వర్క్ ఉంటే చేసుకుంటాను. ఆ 1 అవర్ కూడా ఏముండదు, ఫాస్ట్గా చేసేస్తే. కానీ ఇంకా మొబైల్ చేతిలో ఉంటే ఇంకా మనం పక్కన పనులన్నీ పక్కన పెట్టి చూస్తూ ఉంటాం కదా. నేను అంతే అండి, మొబైల్ పట్టుకున్నాను అనుకో, ఒక 1 అవర్ 2 అవర్స్ అయినా పక్కకు కదలను అలాగా. ఇక్కడ చూసారు కదండి, ఇంక ఈ విధంగా కలిపేస్తున్నాను. ఇంకా పొట్టు మినపప్పు కాబట్టి ఇడ్లీలు అయితే చాలా టేస్ట్గా అయితే ఉంటాయి. ఇంక ఈరోజు అయితే తీద్దాం అనుకున్నానండి వ్లాగ్లో, ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కూడా. ఇంకా కానీ అప్పటికే ఇంకా వీడియో ఏమంటారు, ఇంకా తీయలేదండి. ఇంట్రెస్ట్ లేదు నాకు అస్సలు, ఏమంటారు, ఓపిక ఉండట్లేదండి. వీడియోస్, పిల్లల్ని చూసుకోవడం అన్నీ ఇంకా కష్టం అవుతుంది, ఎడిటింగ్ అన్నీ. అందుకనేసి ఇంక ఈ మధ్య గ్యాప్ అయితే ఇచ్చేసాను. ఇంకా చూసారు కదండి, అల్లం పేస్ట్ అయితే మిక్సీకి అయితే వేద్దామనేసి. అల్లం అయితే తీసుకురావట్లేదండి మా హస్బెండ్. ఎన్నిసార్లు వెజిటేబుల్స్ తెచ్చినా తీసుకురావట్లేదు. బయట ప్యాకెట్స్ కొంటేనే అవి స్మెల్ వచ్చేస్తున్నాయి కొంచెం అన్నట్లుగా. ఇంక ఈసారి తీసుకోండి అనేసి 20 రూపీస్ అలాగా చెప్పానండి. ఇంకా 20 రూపీస్ది అలాగైతే తీసుకొని అయితే వచ్చేసాడు. ఇక్కడ చూసారు కదండి, ఇంక ఈ విధంగా అయితే ఇంకా అల్లం అయితే కడిగి పెట్టేసుకుంటున్నాను నేను. ఇంకా అల్లం ఏ క్వాంటిటీ ఉంటే వెల్లుల్లిపాయలు ఉంటాయి కదండి, ఎల్లిపాయలు అంటాం మేము, ఎల్లిపాయలు కూడా అదే క్వాంటిటీలో తీసేసుకొని ఇంకా మిక్సీకి అయితే పట్టుకునేటప్పుడు కొద్దిగా నిమ్మరసం అయినా పసుపు అన్న యాడ్ చేస్తే ఒక 2 months కానీ అలాగ ఉంటాయి, ఆయిల్ కలిపేసి పెట్టుకుంటే. నేనైతే ఒక 10 daysకే కాబట్టి ఇంకంత ఏం చేయట్లేదండి. నార్మల్గా ఇది ఏమంటారు, సాల్టు, ఇంకా ఎల్లిపాయలు అండ్ అల్లం మాత్రమే మిక్సీకి అయితే వేసేస్తున్నాను. ఇంక ఇక్కడ చూసారు కదా, పిల్లల కోసం వెయిట్ చేస్తూ ఇంక ఇక్కడైతే మిక్సీకి అయితే వేసేసుకుంటున్నానండి. ఇంక ఈ విధంగా అయితే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకసారి మిక్సీకి అయితే వేసి పెట్టుకుంటే మనకు 10 days 15 days కానీ ఇంకా వెజిటేబుల్స్ యూజ్ చేయొచ్చు. మేము డైలీ వెజిటేబుల్స్ కదండి, నైట్ చపాతి వెజిటేబుల్స్ చేస్తాను కాబట్టి మాకు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి పొడి, ధనియా పౌడర్ అలాగా ఎక్కువగానే పడుతుంది. ఇంకా డైలీ అండి ఏ పూట కాపుటే వంట, మార్నింగ్ టిఫిన్, ఆఫ్టర్నూన్ పప్పు రైస్, ఇంకా అండ్ ఈవినింగ్ చపాతి అండ్ కర్రీ అయితే చేస్తాను. ఇంక ఈరోజు అయితే చపాతి పిండి అయితే తక్కువ ఉండింది, చూసుకోలేదు. ఇంకా మా హస్బెండ్కి ఒకటి చేసేసి చపాతి, ఇంకా మాకైతే రైస్ అయితే చేసేసుకున్నాను. ఇక్కడ చూసారు కదండి, ఎల్లిపాయలు అయితే ఒలిచి పెట్టుకున్నాను, ఇంకా అల్లం వెల్లుల్లి కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంక ఇప్పుడైతే మిక్సీకి అయితే వేసేస్తున్నానండి. సేమ్ క్వాంటిటీ తీసేసుకొని, లేకపోతే మనకి అల్లం ఉంటుంది కదండి, ఆ స్మెల్లే వచ్చేస్తుంది. ఇంక ఇక్కడ సాల్ట్ కూడా వేసేస్తున్నాను. ఇంక ఇలాగా మిక్సీకి అయితే వేసేసాను. ఇంక వేసేసుకొని ఒక గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులైనా ఫ్రెష్గా అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మా పిల్లలకి అది ఉంటుంది కదండి,
న్యూటెల్లా అనేసి డీమార్ట్లో దొరుకుతుంది. ఆ డీమార్ట్లో అవి మా దగ్గర ఒక 20 అలా ఉంటాయేమండి గాజు సీసాలు. ఇంకా అవన్నీ అలాగే కడిగి పెట్టుకున్నాను. మనం పడేయలేం కదండి, ఏదైనా లేడీస్ ఏదైనా నచ్చితే ఇంకా వేటికి ఒక దానికి యూజ్ అవుతుంది అన్నట్లుగా ఇవే డబ్బా అంటే ఇవి గాజు సీసాలు పెద్దవి చిన్నవి చాలా ఉన్నాయి. ఇంకా మా ఇంట్లో అయితే ఇంకా అలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏ దానికన్నా యూజ్ చేస్తుంటానండి. కానీ స్లిప్ అయి పడిపోయింది అనుకోండి, ఇంకా మళ్ళీ అవి కష్టం అవుతుంది. ఇక్కడ బీరకాయలు అయితే తీసి పెడుతున్నానండి, బీరకాయ కర్రీ చేద్దామనేసి. ఇంక ఇక్కడ కొబ్బరి పొడి కూడా చూపిస్తున్నాను. అంటే కొబ్బరి పొడి కూడా ఒక 10 డేస్కి సరిపోయేంత మిక్సీకి అయితే వేసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసి పెట్టుకుంటాను. చాలామంది ఫ్రిడ్జ్లో పెడితే బూజు అయితే వచ్చేస్తుంది అనేసి అంటూ ఉంటారు, కానీ నేనైతే ఫ్రిడ్జ్లోనే అలవాటు అండి నాకు. ఇక్కడ చూసారు కదా, రైస్ అయితే కడిగి పెట్టేశాను. ఇక్కడ హాట్ వాటర్ అండి పిల్లల కోసం స్నానానికి. ఇక్కడ వచ్చేసి రైస్ అండ్ ఇక్కడ బీరకాయ కర్రీ అయితే పెట్టేశాను. ఇంకా కర్రీ అవ్వలేదు, ఇంకా ఉడుకుతూ ఉంది. ఇక్కడ చపాతీ ఒక 3 or 4 అవుతాయేమో, 3 అవుతాయిలేండి చిన్న చిన్నవి. ఇంకా మా హస్బెండ్కి అయితే చేసేద్దాం అన్నట్లుగా ఇంకా చేసేసాను. ఫైనల్గా ఇంకా రైస్ అండ్ కొంచెం రైస్ అయితే మిగిలింది. ఇంకా మా హస్బెండ్ కోసం అనేసి చపాతీ కర్రీ అయితే తీసి పెట్టేశాను. ఇంకా చూసారు కదా, ఫైనల్గా కిచెన్ మొత్తం నీట్గా అయితే పెట్టేశానండి. ఇంకా నైట్ రొటీన్ అనుకోండి ఇదైతే. ఇంకా నైట్ టైం ఎంత పని ఉన్నా ఎన్ని గిన్నెలు ఉన్నా చూసారు కదా, స్టాండ్ మొత్తం నిండిపోయింది. ఇంకా ఓకే బాయ్ అండి. ఇదే వాళ్ళ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా ముందు వీడియోస్ కూడా చూసేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.